దేవానికి మీరే ప్రభావ నీవు నాకు నీకు మొత్తం చెల్లిస్తూ ఏ సునామాన్ని స్థుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కీర్తన గ్రంథం 37 ప్రార్థన చేసుకుంటాం. కీర్తన గ్రంథం 37 అధ్యాయం అందరూ యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. అది మనోహరము స్తోత్రం చేయుట ఉపిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులు బాగు చేయవాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరు పెట్టుచున్నాడు. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చువాడు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు. కర్రతో మీద గడ్డి మీద నిల్చువాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకలకు ఆయన ఆహారం. గుర్రముల బలముయందు ఆయన సంతోషించడు, నరుల కాలు సత్వయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు కలవారందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి అందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఈ మాటలు ఈ ఉదయం మనం ఎంత చదువుకున్నామంటే దీంట్లో ఉన్న సారాంశం మనకు అంత బాగా అనిపించింది. ఈ భక్తుడు రాసినట్టే, ఈ భక్తుడు ఎవరైనా పేరు లేదు కానీ బహుశా దావీదు అనుకుంటే అనుకుని వచ్చినాం. కానీ దావీదు రాసిన ప్రతిదానికి పేరు ఉంటుంది, ఈయన పేరు లేదు కాబట్టి భక్తుడు రాసినాడు. అయితే ఈయన అనుభవాలు ఆయన అనుభవాలు అతను ఏమన్నాడంటే యెహోవాను స్తుతించుడి అని ఇట్లా మాట చెప్తూ ఏమంటాడు, మన దేవునికి స్తోత్రము చేయట మంచిది. ఏం మాట మంచిది. మంచిదనే మాట మొదట ఎవరి నోటి నుంచి వచ్చింది? దేవుడి నోటి నుంచి వచ్చిన మాట. అది సృష్టిని కలుగు చేసినప్పుడు ఏమన్నాడు? అంత సృష్టికాసి ఏమన్నాడు? మంచిదై ఉండేను. ఈ భూమి మీద ఆ పక్షులను జాతి వృక్షమును కలిగేసినప్పుడు ఏమన్నాడు? మంచిది అని పలికినాడు. దేవుడికి మధ్య కలుగును కాక. ఆమేన్. మంచిది. మనము ఈ మాట పట్టుకున్నాను, మంచిది అనే మాట మన జీవితంలో ఉండాలి. ఏది పలికినా మనం ఏం పలుకుతా ఉంటే నా నోరును మీ నోరును ఒకసారి పరిస్థితి చేసుకుంటే మన నోరు కంపనోరు. ఎప్పుడు పడితే అప్పుడు మనం దేవునికి అపకీర్తి మాటలు మాట్లాడతాం. కానీ భక్తులకి ఏ రావాలంటే మంచిది అని మాట్లాడతాం. కొంతమంది నేను చూస్తున్నాను భక్తులకి, వాళ్ళు ఏమన్నా కానీ పెద్దలు సార్ మంచిది. ఎందుకు అది అలవాటు చేసుకున్నారంటే వాక్యం. ఒక ఆయన అట్లా రాజు మంత్రి ఇద్దరు కలిసి ఏటపోయేవాళ్ళట. ఏటపోతుంటే సైన్యం పిలుచుకొని పోలేదు, అడవిలోకి పోయినారు ఇద్దరు కలిసి గుర్రం మీద. పోతే అది బాణం ఇట్లా ఇడిసి ఒకదానికి ప్రయత్నం చేసి కొడుతూ ఉంటే చెయ్యికి అది తరచుకొని ఇట్లా ఇగ్గినప్పుడు తనకి ఏలు కట్టెట్టిపోయిందట ఒకసారి. అంటే ఇగ్గినప్పుడు ఏలు గాయమై అది తెగిపోయిందట. అరే ఎంత పని అయిందని ఆయన బాధపడుతుంటే మంత్రి వచ్చి ఆ బాణం పక్కన పెట్టి, రాజుగారు పర్లేదండి, ఏం కాదు, మంచిదేనండి అన్నాడట. మంచిదనే పాటికి ఆయనకి ప్రతి మాటకి ఇదే మాట వస్తుంది, ఏమని మంచిది అంటాడు. ఏం జరిగినా మంచిది అంటాడు. రాజుకి ఇంకా
లెక్కలేని కోపం వచ్చి నా ఏళ్ళు దగ్గర నాకు బాధ అయితే మంచిదంట. నువ్వు రా ఇంటికి రా అని చెప్పి రాజ్యంకి వచ్చినాక ఈయన డ్యూటీ నుంచి తీసేయండి అని ఆజ్ఞించినాడు. లేదు ఇంటికి పంపించినాడు, ఉద్యోగం తీసేయండి. నాకు ఏళ్ళు తగ్గింటే మంచిదంటావా, ఫోన్ ఉద్యోగం నుంచి తీసేసినాక అన్నాడు. అంటే మరప్పుడు అన్నాడంట, మంచిది రాజా అని చెప్పి తలంచిపోయాడు. ఇంటికి పోయిన తర్వాత కొన్నాళ్ళైన తర్వాత ఏళ్ళు బాగా అయింది, మరలా ఫ్రీడమ్ అయినాడు. నీ చెయ్యి అయితే కొద్దిగా కట్ అయింది. ఇంకా సరేలే అని అతనికి అలవాటు. అది ఏమది మంచిది కాదు, వేటాడడం రాజు. అతను మంచిదని అలవాటు, ఇతను వేటాడే అలవాటు. రెండు ఒక్కొక్కరికి అలవాటు. అట్లా మనం కూడా కొంతమందికి ఉంటుంది కదా అలవాటు. పద్ధతులు లేవు కానీ అనుకుంటే బాత్రూమ్ కూర్చునే వాళ్ళు ఉంటారు, పాటలు పాడుకుంటారు. కొంతమంది బీడి పెట్టుకున్నదే బాత్రూమ్ కూర్చుంది. అట్లా కొందరికి అలవాటు. అతనికి ఆ అలవాటు, ఇతనికి ఈ అలవాటు. అతనికి మంచిదని అలవాటు, ఇతనికి ఏం అలవాటు, ఇతనికి వేటాడే అలవాటు. అట్లా పోయింటే ఇది ఇంత చెప్పి నన్ను ముగిస్తాను. ఒక రోజు ఇంకా ఏం జరిగేదంటే మరలా ఏటకి పోయాడు. మంత్రి ఏమో ఇంటికాడ ఉన్నాడు, ఇంకెవరు లేరు అతని కాడ. శుద్ధంలేని పోయినాడు. ఇప్పుడు మధ్యన అడవిలో పోయినాడు. నా రాజ్యమే అనుకున్నాడు. ఆయన రాజ్యమైన అరణ్యం ఎట్లుంటుంది, అరణ్యంలో ఎవరు ఉంటారో అతనికి తెలుసా? తెలియదు. పోయి 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 అడవి మనుషులు చెక్కాడు. ఏమాడా? అడవి మనుషులు చెక్కాడు. అడాడు మొత్తం అందరూ కుప్పై అతని బాణాలు గిన్నెలు అన్ని పక్కన పెట్టి సిరిపారేసి అతను తీసుకొని స్తంభం కట్టేసి ఇంకా వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకొని మనకి ఒక మంచి విందు జరుగుతుంది ఈరోజు, ఈయన దేవతకి బలర్పించాలా అని కట్టేసి అయిపోయింది. రాజుగారు చాప్టర్ క్లోజ్ అనుకొని కళ్ళు ఎదురుగా అంత చూస్తున్నాడు. ఇంకా అయిపోయింది అనుకున్నాడు. ఇంకేం లేదు పరిస్థితి. వీళ్ళకి దొరికేసిన అన్నాడు. రాజు అంటే ఇప్పుడు అక్కడ చెల్లుతుందా? నేను మీ దేశానికి రాజు అంటే కూడా నువ్వు ఎవరు అంటాడు. ఖచ్చితంగా ఏం చేస్తాడు, వాళ్ళు చేయాల్సింది చేస్తాడు. అయితే పండుగ ఆచరించి వాళ్ళు ఏం చేసినారంటే ఆ రాజుని చంపాలా, బలి ఇవ్వాలా అనుకున్నారు. కట్టేసి స్తంభానికి అందరూ సంబరాలు చేసుకుంటుంటే వాళ్ళకి ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు? అంతా చెక్ చేసే అలవాటు ఉంది. వాళ్ళ దేవత బలర్పించాలంటే ఏది ముక్కైపోకూడదు. అప్పుడు బాగా అంత కింది నుంచి పై వరకు పరిశీలన చేస్తే రాజుకి అది చూస్తే లాస్ట్కి వద్దు 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 ఈ దరిద్రుని దేవతకు బలిచ్చేది కాదు, ఇది బలిచ్చే అర్పణం కాదు, దీన్ని ఏం చేయాలా, తీసేసాను, వద్దు పంపించేయండి అన్నాడు. అరిచేతిలో ప్రాణం పెట్టుకుని బయలుదేరి చెట్టు కింద వచ్చి కూర్చొని ఒక్కసారి మా అమ్మ మంత్రి అని మాట గుర్తు చేసుకోవాలి. ఏమని? మంచిది. అప్పుడు అర్థమైంది దానికి. వెంటనే ఇంటికి వచ్చి అరిచేతులు ప్రాణం పెట్టుకొని అంత తలుసుకొని అనుకున్నప్పుడు వెంటనే ఆ మంత్రిని పిలిపించారు. అతనికి మరలా మంచిది అనే పదం ఎంత మంచిది చూడండి, ఎంత మంచి జరిగింది చూడండి. ఏది జరిగినా మంచిది, దేవుడి చిత్తం మనం మేలుకోవాలి. అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏమంటే స్తోత్రం చేయట మంచిది. రెండవ వచనంలో రాయబడింది అది మనోహరము, స్తోత్రం చేయట ఒప్పిదము. నీ పాపాలను ఒప్పింపజేస్తుంది స్తోత్రము, నీ మనసును ఒప్పింపజేస్తుంది. నేనేం చేస్తుంది అంటే రైట్ రూట్లో నడిపిస్తుంది. రాంగ్ రూట్లో పోయిన మనం రైట్ రూట్లో నడిపిస్తుంది. నేను వాక్యం వింటుంటే నా హృదయం కదిలించబడింది. కొన్ని మాటలు పడుతున్నాయి, ఇంకా మనం లోపాలు సరి చేసుకోవాలి. మనం ఎప్పుడూ ఒకసారి దేవదూతలు అయిపోలేము, ఎప్పుడూ మనం సంపూర్ణులు కాలేము. సంపూర్ణులైటకు సాగిపోదాము అంటుంది వాక్యం. ఎబ్రీ పత్రిక రాయబడింది మనం సంపూర్ణ పగుటకు సాగిపోతూనే ఉండాలి. గెలిచిందని కానీ ఇది వరకు నిలబడిందని కానీ తలంచకూడదు. మనం ఏమంటే దేవుడా నీ తండ్రి మాకు ఇచ్చినావు, మేము సాగిపోతాం, నీలో మమ్మల్ని సంపూర్ణ చేయలేనా. అందుకనే స్తోత్రం చేయటం ఒప్పిదం, ఈ ఒప్పిదము కలిగి ఉండాలి. రెండవ వచనంలో యెహోవా యెరూషలేమును కట్టువాడు. అర్థమైందా? ఈ విశ్వాస జీవితాన్ని కట్టువాడు ఎవరు? దేవుడు. రెండవ మాట, దేవుడు ఏంటంటే మన జీవితాన్ని కట్టువాడు ఆయన. యెరూషలేము అంటే ఇదే, ఈ మందిరం కట్టుబడాల, ఈ జీవితం కట్టుబడాల. తర్వాత ఏమంటాడు? చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. అనేకులు మా సహోదరులు ఆయన ఏం చేస్తాడు? చెదిరిపోయిన వారిని ఇశ్రాయేలుని ఎట్లయితే రక్షిస్తాడో మనల్ని కూడా ఆయన అనేక మన సహోదరులు ఏం చేస్తాడు? సంఘంలోకి, సార్వత్రిక సంఘంలోకి చేరుస్తాడు. తర్వాత మూడవది ఇంకేమంటాడు? గుండె చెదిరిన వారిని ఆయన. ఈ మాట ఎక్సలెంట్ చూడండి. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములమనియు కాటుచున్నవాడని, వారి గాయములన్నీయు కాటుచు
ఉన్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. రైట్ ప్రియులారా, ముగించుకునే ముందు గుండె చెదిరిన బాధ, కృంగదీసే బాధ, వ్యాధి బాధ, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఏవి సమస్యలైనా గుండె చెదిరిపోయి ఉంటే ఆయన అంటాడు ఏం చేస్తాడంటే ఆయన బాగు చేయవాడు. లూకాసు వార్తలో కదా సార్ ఏమనుంటుంది, మార్కు వార్తలో లూకాసు వార్తలో ఆయన సమస్తమును ఏం చేయవాడట, బాగు చేయవాడు. సమస్తమును అంటే అర్థమైంది మనకి, మనం సమస్తం ఎవరినైనా ఆయన మొత్తం బాగు చేయగలిగిన వాడు ఆయన. ఇది లోపము, ఇది చేయలేడు అనడానికి ఆయనకి లేదు, అసలు అన్ని చేయగలడు ఆయన. అందుకనే రాబడిన మాట ఆయన బాగు చేయవాడు. మన దేవుడు ఎవరు తెలుసా, బాగు చేయవాడు. ఉండి చెదిరిపోయినా కూడా బాగు చేయవాడు. ఇంక సమస్య తీరిపోదు, ఇది నిలబడిపోతుంది అనుకుంటే ఆయన ఏం చేస్తాడు, జోక్యం చేసుకొని బాగు చేస్తాడు. అదే వారి గాయములు కడతాడు. లోపల ఏ బాధ ఉన్నా గాయం ఏం చేస్తాడు, కడతాడు ఆయన. విశ్వాసం ఉంచడం మన పని. అంతేంటికి మనకు అసాధ్యములు ఆయనకు సాధ్యములు. నక్షత్రములు పేర్లు నియమించిన వాడు. ఒక్కటి చూస్తే దీన్ని చూస్తాడు రెండింటికి ఎంచలేము. ఇన్నాటికి పేర్లు పెట్టాడంట. ఏం చేసినాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించినాడు. ఇన్ని ఉండాలని చెప్పి పెట్టాడు. అబ్రహాంతో చెప్పిన మాట చూడండి, ఏమన్నాడు, బయటకు రా లెక్కించగలవాడు, నా వల్ల కాదన్నాడు. కానీ ఆయన లెక్కించినాడు. ఆయన చేత మరి ఆయన అన్నాడు కదా, వాటికి పేర్లు పెట్టినాడు. తర్వాత ఏమన్నా లెక్కించినాడు అంటే వాటికి సంఖ్య నియమించినాడు. సంఖ్య ఒక సంఖ్య ఉంది దానికి. ఇప్పుడు అంతేంటి కాబట్టి మన ఎంటుకలు మనం లెక్క పెట్టలేము, కానీ ఆయన తెలుసు అంట. మరి ఎంటుకలు కూడా తెలుసు సార్ అన్నట్లు పుట్టించిన వాడు ఆయన. మనం లాస్ట్ ఏమన్నాడంటే మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానం నాకు మితి లేదు, ఇంకా వీటికి అర్థం ఉండదనడానికి వీలు లేదు. యెహోవా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేర్చుకోవాల్సింది ఇంపార్టెంట్ ఒక మాట. నేను ఒక మాట చెప్తాను. సేవకులు 10-15 మాటలు చెప్పింటారు, ఆల్రెడీ వాక్యం అర్ధగంట చెప్పింటారు. ఒక్క మాట చెప్తాను చూడండి అంటుంటారు మాట. దాని అర్థం ఏం తెలుసా, ఇంపార్టెంట్ అని అర్థం. చాలా అన్ని మాటలు చెప్పి మరలు ఏమంటారు, నేను ఒక మాట చెప్తాను వినండి అంటారు. అది ఇంపార్టెంట్ అనమాట. ఈడు కూడా చూడండి, ఇంపార్టెంట్ అన్నమాట ఏంటంటే 6వ వచనంలో యెహోవా దీనులను దీనులై ఉండాలి మనం ఆయన దగ్గర. కాకుండా దీనులై లేవనెత్తుతాడు ఆయన. ఇంకో మాట ఏంటంటే కింద నా చదివాను, అది ఒక్కటి ఉండకూడదు మనలోన. 11వ వచనం లాస్ట్ అది. నువ్వు 9వ వచనం ఇవన్నీ చూస్తే నేను దాన్ని అవుట్లైన్ నోటి ఏమిస్తానంటే, అవుట్లైన్ ఏంటంటే భూమి కొరకు ఆయన ఏం చేస్తాడు, వర్షాన్ని సిద్ధపరుస్తాడట. పశువులకు అరుచు పిల్ల కాపులకు ఆహారం పుట్టిస్తాడు. అవి అడగకుండా పుట్టిస్తున్నాడా, అవి అడుగుతున్నాయి మరలా పుట్టిస్తున్నాడు. అడగకుండా పుట్టిస్తాడు. అరుస్తున్నాయి దేవా దేవా అని దేవుని సైడ్ ఆ భాషలో దేవుని అడుగుతాయి వాటి భాషలో. అది ఎంత దేవుడు ఎంత గొప్ప పరుస్తాడు కింద. అందుకని అంటాడు, పర్వతంలో గడ్డి మోల్పిస్తాడు, పశువులకు అరుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇస్తాడు అంటాడు. ఇంకొక మాట, గుర్రములు ఎందు కానీ ఆయన సంతోషించాడు, గుర్రములు బలములు ఎందు కానీ మనుషులు నలుగురు కాలు సత్తువు ఎందని ఆనందించడు. 11వ వచనం మరి ఎట్లా ఆనందిస్తావు దేవా, నువ్వు దేని ఎందు ఆనందిస్తావంటే తన ఎందు భయభక్తులు గలవారి అంటూ తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి ఈ మాట ఆలోచించాలి. ఏమవుతానో అనుకునేది కాదు, నీవు ఉన్నావు నాకు అనుకున్నావంట. తన కృప అంటే అదే, ఆయన కృప నన్ను కాపాడుతుంది, ఆయన దయ నన్ను కాపాడుతుంది. కృప అంటే ఏమి, అర్హత లేని మనకు అర్హత కలిగించింది. ఇంకా అంతకంటే ఏముండదు చెప్పండి. రక్షణ రాదు మనకు, ఎట్లా చూసుకున్నా రాదు. ఎంత పాపాత్ములు. బయటకు వెళ్తే మన మనసు సరిగా ఉంటుందా, ఈడ కూర్చుని మనం వాక్యం కూర్చుని మన మనసు కొద్దిసేపు ఉంటే సరిగా ఉంటుందా, ఉండదు. మరి అయినా మనం ఏం చేస్తున్నాడు, ఇంకా మనం క్షమిస్తున్నాడు. అదే కృప. ఆ కృపలో మనం ఉన్నాం. అందుకని ఏమంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నానంట. నన్ను క్షమించుతాను, మీ కృప ఆయన ఉంచిన ఆయన అనగా రోజు అట్లా కనిపెట్టుకున్న వారు ఏం చేస్తాడంట, ఆయన ఆనందిస్తాడు. భక్తిహీనులంట రాయబడిన మాట నేలను కూరుస్తాడంట. అంటే భక్తి లేనటువంటి ఎంత కష్టపడ్డాడు. సృష్టికర్త చేతిలో పడితే ఒక భయంకరమైన వాక్యం, నేల కూరుస్తాడు. అందుకని ఆయన స్థుతించుకుంటూ ఒప్పికం చేసుకుంటూ మన మనసును దేవుడితో దగ్గర చేసుకుంటూ మనం ఆయనకి ఇష్టంగా